నమస్కారం ఫ్రెండ్స్. లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ కొత్త లేబర్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. నేను ఈ లేబర్ చట్టంపై చాలామంది విశ్లేషణ వింటూనే ఉన్నాను. అంటే ఒక 2-3 డేస్ ఉన్నాక నేను వాళ్ళ విశ్లేషణ చూసి అంటే ఇంటర్నల్గా బాగా నవ్వుకున్నాను. అసలు ఈ చట్టంలో వర్కర్స్కి అనుకూలమైన విషయాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ చట్టాల వల్ల జాబ్స్ దొరకడం ఈజీగా అవుతుందా, కష్టంగా మారుతుందా? అసలు ఈ జాబ్స్ లేబర్లో లేబర్ని కంట్రోల్ చేయడానికే లేదా కంపెనీస్ని ఈ లా పాటించమని ఫోర్స్ చేయడానికే? లేబర్ లా అనేది ఇప్పుడు చేసిన చట్టం అసలు లేబర్కి ఉపయోగపడుతుందా? వాళ్ళ శాలరీస్ పెరుగుతాయా? వాళ్ళ ఉపాధి సుగమం అవుతుందా, దృఢమవుతుందా? ఎప్పుడు లేనంత హడావిడి లేబర్ లాస్పై ఇప్పుడు ఎందుకు? ఇవన్నీ విశ్లేషించి మీ ముందర మాట్లాడే హక్కు నాకుంది. ఎందుకంటే నేను నా కెరీర్ మొత్తం ఫ్యాక్టరీస్లో గడిపాను కనుక ఈ లేబర్ లాస్ ఎలా ఉంటాయి, దీని ఇంప్లిమెంటేషన్ ఎట్లుంటుంది అంటే ప్రపంచంలోకెల్లా సెకండ్ మోస్ట్ వర్స్ట్ వర్కింగ్ కండిషన్స్ ఉన్న ఫ్యాక్టరీస్లో నేను వర్క్ చేశాను కనుక అసలు ఈ లాస్ ఇంప్లిమెంట్ అవుతాయా, అసలు లాస్ లేవా, ఉన్నప్పుడు మరి పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను దగ్గరుండి ఈ లాస్ని చూశాను కనుక, నేను దగ్గరుండి ఈ లాస్ ఎప్పుడూ పాటించలేదు కనుక లేబర్ రిఫార్మ్స్ సరే, మరి లేబర్ కమిషనర్ పాత్ర ఏమి? ఇప్పుడు ప్రభుత్వము లేబర్ రిఫార్మ్ తీసుకొని వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది లేబర్ కమిషనర్. మరి లేబర్ కమిషనర్ లేబర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే లేబరర్స్కి న్యాయం ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు చాలా మీరు విశ్లేషణ చూసిండొచ్చు 2-3 డేస్లో ఒకటే గొడవ. గిగ్ వర్కర్స్కి న్యాయం జరిగింది, ఆడవాళ్లకు అనుకూలమైన లేబర్ లా, రాత్రి కూడా మహిళలు పనిచేయవచ్చు, ఇన్ఫార్మల్ సెక్టర్లో కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి, అంటే షార్ట్ టర్మ్ ఎంప్లాయీస్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి. నేను ఇవన్నీ క్షుణ్ణంగా విశ్లేషించా. లాస్ట్కు నవ్వుకున్నా. పాత లాస్ కన్నా ఇప్పుడున్న కొత్త లాస్ యాంటీ లేబర్. మనకు అనిపిస్తుంది ఇంత హడావిడి, ఇంత ప్రయోజనాలు, చట్టాలు మార్చినము అని ఇంత సీరియస్గా వీళ్ళు గట్టి గట్టిగా అరుస్తుండ్రు.
నిజమే ఇట్లా జరిగి ఉండొచ్చు అనుకుంటారు సామాన్యులు. సామాన్యులు అంటే ఆఫీస్కి పోయేటోళ్ళు, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేదా సామాన్య ప్రజలు. అరే లేబరర్స్కి మంచి జరుగుతుందేమో ఈ లేబర్లా. నేను ఒకటి క్లియర్గా చెప్తున్నా, దీని ఇంపాక్ట్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు చేంజ్ చేసిన లేబర్ లాస్ వల్ల ఎంప్లాయ్మెంట్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అడిషనల్ ప్రెషర్ వేస్తే ఫ్యాక్టరీస్ దానికి తగ్గట్టు వాళ్ళు ఆ లాస్ని వయలేట్ చేసే అంత సామర్థ్యం ప్రతి ఫ్యాక్టరీకి ఉంటుంది. అంటే రికార్డు మీద ఒకటి, చేపించుకునేది ఒకటి. ఇది అన్ని ఫ్యాక్టరీస్ వయలేట్ చేస్తాయి. ప్రతి ఫ్యాక్టరీకి వచ్చి లేబర్ కమిషనరు తన వాటా ప్రతి నెల తీసుకుపోతూ ఉంటాడు, లేదా 3 నెలలకు ఒకసారి వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం వాళ్లకు బొకేలు, స్వీట్ డబ్బాలు అందజేయడం జరుగుతుంది. ప్రతి ఫ్యాక్టరీ దగ్గర ఇది స్వీట్ డబ్బాలు కానివ్వండి, బొకేలు కానివ్వండి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ లేబర్ లాస్ దేశవ్యాప్తంగా అందరికీ సమానం. అసలు ఇలాంటి మాటలు వింటే నవ్వొస్తుంది. దేశవ్యాప్తంగా బేస్ శాలరీ సమానం, ఆడ మగకు సమాన వేతన హక్కులు. అదే కాకుండా దేశవ్యాప్తంగా సేమ్ లేబర్ రేట్స్. అట్లా ఇప్పుడు బీహార్లో ఒక వర్కర్ని తీసుకున్నామంటే ఆయనకు ఘోరమైన శాలరీలు ఉంటాయి. బీహార్లో ఇంకా 3-4 వేలు ప్రతి నెల ఇచ్చే లేబరర్స్ లక్షల్లో ఉంటారు. అందుకోసం వాళ్ళు ఇక్కడ వచ్చి 10,000 12,000కి ఈ బర్ల ఫామ్లు, ఆవుల ఫామ్లలో పనిచేస్తారు, డైరీలలో. అంత దూరం నుంచి వచ్చి 10,000కి పనిచేస్తుందంటే బీహార్లో అది కూడా గతి ఉంటుంది అని అర్థం. మరి అక్కడ బేస్ శాలరీస్ను పెంచి అక్కడ జనాలను ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ డైరీ ఫామ్లలో గవర్నమెంట్ దాదాపు 45 రూపాయల నుంచి 50 రూపాయలు ఇస్తుంది, డిపెండ్స్ ఆన్ ఫ్యాట్ కంటెంట్. అదే ఉత్తరప్రదేశ్, బీహార్లో 20-25 రూపాయలు లీటర్ ఇస్తుంది. అంటే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే మిల్క్కు రేటు తక్కువ ఉంటుంది. మరి అదే ప్రకారంగా అక్కడ లేబర్ పేమెంట్స్ కూడా చీప్ ఉంటాయి కనుక ఆ పాలను 25 రూపాయలకు కూడా అక్కడ డైరీలు విక్రయిస్తూ ఉంటాయి. మరి అదే సేమ్ పే, ఫర్ ఎగ్జాంపుల్ 4,000 3,000 డైరీ లేబర్కి ఇవ్వాలి అని చట్టం వస్తే తెలంగాణలో కూడా 3-4 వేలు ఇస్తే వాళ్ళు బీహార్ నుంచి వచ్చి పనిచేస్తారా? లేదా ఇక్కడ 4 వేలతో తెలంగాణలో బతకొచ్చా? 4 వేలకే బీహారీ లేబర్లు తెలంగాణలో పనిచేస్తారా? అంటే తలా తోక లేకుండా ఈ లేబర్ లాస్ ఇండస్ట్రీస్ కోసం డిజైన్ చేయబడినాయి కానీ లేబరర్స్ కోసం ఏమాత్రం కాదు. ఈ లేబర్ లాస్లో హైలైట్ ఏమంటే 40 ఏజ్ దాటిన ప్రతి వర్కర్కి ఇయర్లీ హెల్త్ చెకప్ చేయాలి. ఇది అతి ప్రమాదకరమైన విషయం. మన భారతదేశంలో హెల్త్ను పట్టించుకోకుండా లేబర్ పనిచేస్తున్నారు కనుకనే ఇంకా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ నడుస్తున్నాయి. వాళ్లకు లేనిపోని రోగాలు మనము ఆపాదించి బీపీ, షుగర్ లాంటివి చిన్నవి కూడా ప్రాణాంతకమని వాళ్ళ టెస్టులు చేసి నిరూపిస్తే వాళ్ళు నెక్స్ట్ డే నుంచి రారు. అంటే ఆ రోగం శరీరంలో ఉన్నా పనిచేస్తున్నారు కనుక మన ఫ్యాక్టరీస్ ఇంకా పనిచేస్తున్నాయి. టెస్టులు చేసి వాళ్ళ రోగ నిర్ధారణ చేస్తే వాడు సైకలాజికలీ చాలా డిప్రెస్ అయిపోయి ఇంట్లో అనుకుంటాడు.
దానివల్ల ఆ లేబర్కే నష్టము, ఇండస్ట్రీకి కూడా నష్టం. ఇప్పుడు చాలామంది టెస్టింగ్కి ఎందుకు పోవాలంటే టెస్ట్ చేస్తే ఎవరికో ఏదో ఒక రోగం ఉండే ఉంటుంది. అంటే మనం అది రోగం కింద వేసుకుంటున్నాం కనుక అది రోగంలో ఉంటుంది. ఏం లేకున్నా బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, లేదా ఒకటి కొలెస్ట్రాల్ ఉంటుంది. పోనీ ఏదో ఒక మాల్ న్యూట్రిషన్ అనుకోండి, పోషక థింగ్స్ తక్కువ ఉండి లేబరర్స్ బక్కగా అయిపోయినారు, బక్క చిక్కిపోయినారు అని మీ టెస్టులో తేలితే మరి ఆ లేబరర్స్కి ప్రాపర్ న్యూట్రిషన్ ప్రభుత్వం ఇస్తుందా, ఫ్యాక్టరీలు ఇవ్వాలన్నా, వాడే కొనుక్కొని తినాలన్నా? వాడు ఎట్లా కొనుక్కోగలడు? వాడికున్న శాలరీస్తో వాడు పోషక విలువలతో కూడిన భోజనం చేయగలడా? సపోజ్ టెస్ట్లో తెలిసింది వాడు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, రక్తం తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది, పోషక విలువలు లేని భోజనం తిని వాడు బక్కచిక్కిపోయాడని ఒక రిపోర్ట్ వచ్చింది అనుకోండి. అయితే రిపోర్ట్ని చేసే బాధ్యత ఎవరిది? అంటే చికెన్ మటన్ అంతా మొత్తం ఫ్యాక్టరీస్ పెట్టాలన్నా, లేదా ప్రభుత్వం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి చికెన్ మటన్ భోజనం ఇంటికి అందిస్తుందా? అంటే ఈ టెస్టుల వల్ల జరిగే అనర్థాలే ఎక్కువ, కానీ లేబర్కి అయ్యే అడ్వాంటేజ్ ఏం లేదు. ప్లస్ ఫ్యాక్టరీస్ ఇలాంటి సాకుల కోసమే ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ఎవరికో 10,000 ఇవ్వాలి, వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు రూల్స్ స్ట్రిక్ట్ అయిపోయినాయి, పర్ ఇయర్ మీకు టెస్టులు చేపియాలి, ఇవన్నీ చేపియాలి, పిఎఫ్లు ఇవ్వాలి, కంపల్సరీ అయిపోయింది, ఈఎస్ఐ ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కనుక క్యాజువల్ లీవ్స్, పెయిడ్ లీవ్స్ ఇన్ని ఇవ్వాలి అని ఉంది కనుక మాకు కాస్ట్ ఎక్కువ అవుతుంది కనుక మీకు 10,000 జీతం బదులు 7,000 ఇవ్వగలము. బేస్ శాలరీ 3,000 ఉంది కనుక నేను 7,000 ఇస్తా. మీ టెస్టులు చేయాలి, మీకు లీవ్లు ఇవ్వాలి, మీకు ప్రెగ్నెన్సీ అప్పుడు హాలిడేస్ ఇవ్వాలి, ఇవన్నీ లాస్ ఇంప్లిమెంట్ చేయడానికి మాకు అంత రిసోర్స్ లేదు కనుక శాలరీస్ తగ్గిస్తున్నాము అంటే ప్రభుత్వం ఏం బీకలేదు. నేను స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీ ముందర. ఫ్యాక్టరీస్లో ఎంత దారుణాలు జరిగితే నాకే తెలుసు. 18 ఏజ్ దాటకుండా ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వద్దు. 18 ఏజ్ దాటకుండా ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వద్దు, ఇది చట్టం. మా ఫ్యాక్టరీలలో 12-14 ఏళ్ళ బాలికలు దాదాపు ఒక 5-6% ఉంటారు. 5-6% వాళ్ళ పరిస్థితి ఏమి? తల్లిదండ్రి చనిపోయి ఉంటారు, ఆ నాయనమ్మ అమ్మమ్మ పెంచుకుంటూ ఉంటుంది, ఆమె వయసు 70-75. తిండి పెట్టడానికి ఏ రిసోర్స్ లేదు కనుక వాళ్ళే పని చేయాలి. వాళ్ళు 12-13 ఏళ్ళ వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు? ఇప్పుడు బెంగళూరు లాంటి మహానగరం అయితే అక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చేరిపోతున్నారు. ఇప్పుడు చిన్న టౌన్స్ కానివ్వండి, హైదరాబాద్ లాంటి ముదనష్టపు ప్లేస్లో ఫ్యాక్టరీస్లే లేవు, ఎక్కడ పనిచేస్తారు వాళ్ళు? పోయి ఏదో మన షాపింగ్ మాల్లల్లో షాపులలో పనిచేయాలి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు 10-12 గంటల షిఫ్ట్ చేయాలి. అంటే మీరు ఇలాంటి పిల్లల భవిష్యత్తు మీరు ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీనా, ఫ్యాక్టరీ రెస్పాన్సిబిలిటీనా, సమాజం రెస్పాన్సిబిలిటీనా? ఇప్పుడు ఆ బాలిక చదువుకోవాలి అంటే తినడానికి ఉండదు, అందరిని తీసుకుపోయి హాస్టళ్ళల్లో ప్రభుత్వం మెయింటైన్ చేయలేదు. సరే, ఈ పిల్ల సంపాదించకుంటే ఆమెపై డిపెండ్ అయిన 75 ఏళ్ళ దాటిన ఒక వాళ్ళ అమ్మమ్మనో నాయనమ్మనో ఉంటుంది, మరి ఆమె పరిస్థితి ఏమి? అంటే మీకు ఒకటే కోణం తెలుసు. నేను లేబర్ రిక్రూట్మెంట్లో ఉన్నాను కనుక నేను ఎన్నో ప్రాబ్లమ్స్ చూశాను. మా దగ్గర అంతా 80% ఉమెన్ లేబర్ గార్మెంట్ ఫ్యాక్టరీస్లో. నేను మగవాడిని. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఆడవాళ్ళు ఎవరు లేరు.
లీవ్ శాంక్షన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ నా దగ్గరకు వస్తారు. ఒకసారి పర్సనల్ మేనేజర్స్ మా దగ్గర పంపిస్తారు. వీళ్ళ ప్రాబ్లం ఏమన్నా వాళ్లకు బహిష్టు సమస్య, ఈ 3 రోజుల బహిష్టు కాదు, వాళ్లకు బహిష్టు సమస్య 10-12 రోజులు ఉంటుంది. రోజుకు 8 నుంచి 10 గంటలు పనిచేయాలి. తిట్లు తినాలి, స్ట్రెస్లో ఉండాలి, ప్రొడక్షన్ టార్గెట్స్ మీట్ చేయాలి, క్వాలిటీ చూడాలి, లీవ్ తీసుకోకూడదు. బహిష్టు సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా సాటి మహిళలకు చెప్పుకుంటే లాభం లేదు. ప్రొడక్షన్ మేనేజర్ విన్నాడు, సూపర్వైజర్ విన్నారు అని నాటకాలు చేస్తున్నారే, 1000 మంది పని చేస్తున్నా మీకేం పుట్టింది అంటారు. ఇప్పుడు మా దగ్గర వచ్చి నేను మేల్ నా దగ్గర వచ్చి బహిష్టు సమస్యలు చెప్పుకుంటారు. ఇప్పుడు మాకు అలవాటు అయిపోయింది కనుక సరిపోయి, పరాయి మగవాడి దగ్గర వచ్చి తన బహిష్టు సమస్యలు చెప్పుకోవడం ఏంటి? అక్కడ ఒక మహిళ పెడితే ఆ మహిళ సాడిస్ట్ లాగా తయారైపోతుంది. అంటే సాటి మహిళ ప్రాబ్లమ్స్ని ఆమె అర్థం చేసుకోదు. కొంతమంది మహిళలను పెడితే మహిళకే పెద్ద దుష్మన్లాగా వ్యవహరిస్తారు. కనుక మేమే అటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుంటాం. 10-12 రోజులు బహిష్టు సమస్య, లీవ్ పెడితే 8-10 రోజులు కట్ అవుతుంది శాలరీ కట్ అయితే మొగుడు చితకబాస్తాడు. 10 రోజుల శాలరీ 8 రోజుల శాలరీ ఎక్కడ పోయింది అని అడుగుతాడు. ఇంట్లో వండుకుంటావా, అందరికీ అయితలేదా అంటాడు. అంటే ప్రతి మహిళకు ఈ సమస్య వేరే వేరేగా ఉంటుందని ఎవడు అర్థం చేసుకున్నట్టు లేడు. అర్థమైనా ఏం చేయలేదు సమస్యను. చూడండి, శాలరీ అనేది అటెండెన్స్పై ఉంటుంది, ప్రొడక్షన్పై ఉంటుంది, ఓవర్ టైంపై ఉంటుంది. మహిళలు ఓవర్ టైం చేయలేరు. 6:30 దాటినాక ఏ మహిళ ఫ్యాక్టరీలో ఉండొద్దు రూల్. ఇది స్ట్రిక్ట్గా పాటిస్తారు. ఎందుకంటే డేంజర్ కనుక 6:30 తర్వాత సాయంత్రం 6:30 మహిళ పోతుంది. 5:30 ఫ్యాక్టరీ టైము. 5:30 నుంచి 6:30 అంటే 1 అవరే ఓటీ దొరుకుతుంది ఆమెకు. అదే పురుషులు 11 గంటల వరకు ఉంటారు ఓటీలో. అంటే మహిళకు చెందవలసిన హక్కు పురుషులకు పోతుంది ఓటీ. పురుషుడు 11, 12, 1 వాడు రాత్రి అంతా వాడికి ఓటీ వస్తూనే ఉంటుంది. మహిళ ఓటీ కావాలనుకున్నా, ఆమెకు అవసరం ఉన్నా ఓటీ దొరకదు. ఎందుకంటే 6:30 తర్వాత ఏ మహిళ ఫ్యాక్టరీలో ఉండదు ఎక్సెప్ట్ స్టాఫ్. ఇప్పుడు మాలాంటి స్టాఫ్ ఉంటే మహిళలు 10 అయినా ఉంటారు, వాళ్లకు రూల్స్ ఉండవు. ఇంత దారుణం చూడండి. మీరు అనుకుంటున్నారు కానీ మేమంతా స్టాఫ్. మేము 11 గంటల పని చేసినా 2 రోజులు ఇంటికి పోయే కన్నా మాకు ఓటీ ఉండదు. మాతో మహిళలు కూడా ఉంటారు 11 గంటల వరకు. అంటే మాకే జాలి అనిపించి వాళ్ళకు 9:30కి పంపించేస్తాం. 9:30 అవుతుంది, ఇంకేముంటారు మీరు పోండి అని పంపించేస్తాం. డేంజర్ ఉంటుంది బయట. అంటే మహిళ హక్కులు ఏం లేవు. ఆమె కూడా 9:30 వరకు వర్క్ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. బండి ఉంటే రాత్రిపూట 9:30 చిమ్మ చీకట్లో పోవాలి. ఎవడన్నా అడ్డగిస్తే ఏం చేసేటట్టు ఉండదు. మరి మహిళలకు ఈక్వల్గా ఎలా అందుతుంది? మహిళలు 8 గంటల వరకు పనిచేయడానికి రెడీగా ఉంటారు కానీ సెక్యూరిటీ ఉండదు. కనుక 6:30 తర్వాత మహిళ పని చేయకూడదు. మరి పురుషునితో పాటు సమన్వయం ఎట్లా జరుగుతుంది? పురుషులకు ఓ ప్రాబ్లం. ఎప్పుడు మాకైనా సార్ ఓటీ, ఇంటి ముఖమే చూడం మేము. రాత్రి 12:30, 1 పోయినాక పిల్లలు నన్ను గుర్తుపడతానే లేరు. 3 నెలల నుంచి లీవ్ తీసుకోలేదు. సండే కూడా వర్కింగ్, ఓటీ, డబ్బులు వస్తున్నాయి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ముఖం తెలియదు. పిల్లలకు గుర్తుపట్టాడు కష్టమైపోయిందంట. వీడు రా నీ తండ్రి అని చెప్తున్నారు. లేబర్ ప్రాబ్లమ్స్ మామూలుగా ఉండవు, భయంకరంగా ఉంటాయి. నేను ప్రాక్టికల్గా కంట్రోల్ చేయక చెప్తున్నా, చాలా దారుణంగా ఉంటాయి.
నేను ఎన్నోసార్లు చెప్పిన, కుట్టేటప్పుడు హై స్పీడ్ మిషన్స్ ఉంటాయి. ఆ పిల్ల అనుకోకుండా చేయి ఇట్లా పెట్టిందంటే నీడలు బొక్కలంచి దిగిపోతుంది, కానీ అరవకూడదు. బొక్క 2 పీస్ అయితే ఆ పిల్ల ఏజ్ 14 ఉంటుంది, 16 ఉంటుంది. కొంతమంది 24, 25 వాళ్ళు కూడా ఈ దారుణం అవుతుంటాయి. సౌండ్ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. అనాలి అంతే. ఆ నీడులు బెండ్ అయిపోయి ఉంటుంది, బొక్కలంచి పోయి నీడులు బెండ్ అయిపోయి ఉంటుంది. ఆ నీడులు ఇంటి తీసే వరకు ఈమె ప్రాణం తోకకు వస్తుంది. అరవద్దు. ఆడపిల్ల, మొగోళ్ళకు కూడా అవుతుంటాయి, మొగోళ్ళకు కూడా అవుతుంటాయి. మేము స్టాఫ్ 10 దాటితే హోటల్ నుంచి తెప్పిస్తాం. 10 దాటితే హోటల్ నుంచి తెప్పిస్తారు అంటే అది లగ్జరీ అనుకోకండి. హోటల్ నుంచి తెప్పించిండ్రు అంటే పొద్దున 2-3 గంటలకు ఇంటికి పోవాలి. మళ్ళీ కరెక్ట్ టైంకి డ్యూటీలో పంచుకొట్టాలి. అంటే 8:30కు లోపల వచ్చేయాలి, 8:30, 9కి. అక్కడ రాయితీ లేదు, అక్కడ రాయితీలు లేవు. నీవు 2 గంటలకు పో, పొద్దున 3 గంటలకు పో, నెక్స్ట్ డే కరెక్ట్ టైంలో పంచుకొట్టాలి. ఏమైందా మొగాయన, నీకేం పనులు ఉంటాయట? ముఖం కడుక్కోవాలి, స్నానం చేయాలి, రావాలి, అంతే కదా. వీళ్ళు లేబర్ రిఫార్మ్స్ గురించి మాట్లాడతారు. మా ఫ్యాక్టరీలలో 3 years 5 years నుంచి లీవ్ తీసుకోకుండా పనిచేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఫ్యాక్టరీ హాలిడే ఇస్తే కానీ వాడు పనికి రాకుండా ఉన్నాడు. ఫ్యాక్టరీ ఉంది అంటే వాడు పనికి వస్తూనే ఉన్నాడు. వాడంటే 365 days కింద వచ్చిందంటే వాడికి ఒక గోల్డ్ కాయిన్ ఇస్తాడు. వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ కోసం వాడు 365 days పనిచేస్తాడు. కొంతమంది 6 గోల్డ్ కాయిన్లు తీసుకున్నారు అంటే 6 ఏళ్ళ నుంచి వాడు లీవే పెట్టలేదు. 6 ఏళ్ళ నుంచి లీవే పెట్టలేదు వాడు. డబ్బులు అంత అవసరం, గుడ్డులాగా పనిచేస్తారు. మరి లేబర్ ఉన్నాయి కదా, లాస్ ఉన్నాయి కదా, ఏం సంకనకానికి పోయినా వాడు 365 6 ఏళ్ళ నుంచి లీవ్ ఎట్లా తీసుకోకుండా పనిచేస్తాడు? 365 days అంటే ఫ్యాక్టరీ క్లోజ్ అంటే వాడు రాడు, అంతే. ఫ్యాక్టరీ ఓపెన్ అయిందంటే వాడు ఉంటాడు, వాడు వచ్చేస్తాడు. వాడు బతికే ఫ్యాక్టరీ. మరి లేబర్ లాస్ ఏం చేస్తున్నాయి? మేము ఫ్యాక్టరీస్లో వర్క్ చేసేటప్పుడు దసరా దీపావళి, దసరా వెళ్ళిపోతుండే, దసరాకు రావాలి, ఇక్కడ ముగ్గులు వేసుకోవాలి, ఇక్కడనే ఫుడ్ పెడతారు తినాలి, హ్యాపీగా పనిచేసుకోవాలి. అంటే అక్కడనే గొబ్బెమ్మ, అక్కడనే ముగ్గులు ఫ్యాక్టరీలో, అక్కడనే మీల్స్, స్పెషల్స్, స్వీట్స్ అన్నీ ఫ్యాక్టరీలోనే. దసరా ఫ్యాక్టరీలో, దీపావళిలో గార్మెంట్ ఫ్యాక్టరీలో పటాకులు పేల్చొద్దు. అగ్ని ప్రమాదాలు జరిగితే కనుక కొద్దిగా పక్క కాంపౌండ్లో ఎక్కడ తీసుకుపోయి అక్కడ అందరికీ పటాకులు ఇస్తారు. అవి కాల్చి మళ్ళీ ఫ్యాక్టరీకి వచ్చి పని చేసుకోవాలి. అంటే 1 hour పటాకులు కాల్చి అది పక్క ఎక్కడో దూరం ఒక పెద్ద డబ్బా నిండా ఏం కావాలంటే అవి డమా డమా టపా టపా పేల్చుకోండి. స్వీట్లు ఇస్తారు, తినాలి, స్పెషల్స్ చేస్తారు, దివాళీ తినాలి, ఫ్యాక్టరీలు ఉండాలి. పర్సనల్ మేనేజర్ వచ్చి చెప్తాడు, ఈరోజు మనమందరం దీపావళి గనక ఇవాళ సాయంత్రం 6 గంటలకు స్టాఫ్ అంతా పటాకులు కాల్చే సందర్భం ఉంది, స్వీట్లు కూడా తెస్తున్నాం, స్వీట్లు తిని పటాకులు కాల్చి మీ డ్యూటీలకు మీరు పోవాలి. అంటే దసరా వచ్చిందా, హాలిడే ఉందా, దీపావళి ఉందా, ఏం లేదు. అక్కడనే స్వీట్ తినాలి, అక్కడనే బిర్యానీ తినాలి, అక్కడనే
అన్నీ అక్కడనే. మూడు రోజులు కంటిన్యూస్ వర్క్, స్నానాలు అక్కడనే, బట్టలు తెచ్చుకోవాలి, 3 days అక్కడనే. మోస్ట్ ఇన్హ్యూమన్ కండిషన్స్. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ అంటారు కదా, నథింగ్ అవి. సాటర్డే సండే హాలిడే వాళ్ళకు, మాకు అట్లా కాదు. మా వర్కింగ్ అవర్స్ 12 to 14 hours మినిమం. 12 to 14 hours మినిమం వర్కింగ్ అవర్స్, నో ఓటీ. మోస్ట్ డేంజరస్ వర్కింగ్ కండిషన్స్. వీళ్ళు హెల్త్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు మనం బెంగళూరు ఫ్యాక్టరీస్లో పోయి మేము హెల్త్ చెకప్ చేపిస్తాం అందరికీ. చేపిస్తే 60% మందికి టీబీ ఉంటుంది, 80% మందికి శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 90% మందికి స్లీప్ డిసార్డర్స్ ఉంటాయి, దాదాపు 50-60% మందికి తిండి అరగదు. దాదాపు అంటే వాడు 30-35 ఉంటారు, వాళ్ళకు కీళ్ళ వాపులు, కాళ్ళ వాపులు. ఈ వాపు అంటే కాళ్ళతోనే ఒత్తి పనిచేసి చేయితో చేసి ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగి 30-40కే వాళ్ళకు వాపులు, కీళ్ళ నొప్పులు. వీళ్ళు ఏం టెస్ట్ చేపిస్తామంటారు? మేము అదే అంటున్నాం. ఇప్పుడు టెస్ట్ చేపిస్తే 1000 మందిలో 100 మందే ఫ్యాక్టరీకి రాగలుగుతారు, 900 మంది ఇంట్లో కూర్చోవాలి. మేము అప్పుడు టెస్ట్ చేపిస్తుంటే టెస్ట్ రిజల్ట్స్ ఇవే, రిజల్ట్స్ ఇవి. అర్ధగంటలో డెలివరీ అవుతుందంటే అప్పుడు పోతుందా మీ డెలివరీకి? మా దగ్గర వ్యాన్ ఉంటుంది ఎప్పుడు, మారుతి ఓమ్ని. సార్ నొప్పులు స్టార్ట్ అయినాయి, ఎక్కువైనాయి అంటే ఫ్యాక్టరీ మేనేజర్ పోయి, నిజంగానే ఇప్పుడు వెళ్తుందా పిల్ల పాప, ఇప్పుడు పుడుతుందా? పుట్టకపోతే మనకు మంచిగా ఉండదు చెప్తున్నా. ఇంత కడుపు పెట్టుకొని ఆమె వచ్చి, సార్ నాకు పెయిన్స్ వస్తున్నాయి, పోవాలి హాస్పిటల్కి పోవాలి అంటే, నిజంగా చెప్పు, కాకపోతే నేను ఊరుకోను, శాలరీ కట్ చేస్తా అంట. అర్ధగంటలో డెలివరీ అవుతుంది, పంపాడు వాడు. అన్నీ నాటకాలు చేస్తా, ఎంజాయ్ చేస్తే కాదు. మీరు ఎంజాయ్ చేస్తారు, మాకు ఉంటుంది ప్రొడక్షన్ మొత్తం డౌన్ అయిపోతుంది మీలాంటి వాళ్ళతో. ఆమె మంచిగానే పని చేస్తుంటుంది. ఆమె డెలివరీకి పెయిన్స్ వస్తున్నాయి పోతా అంటే వీడు సంసారం గురించి మాట్లాడతాడు. ఏమే నిన్ను ఎవడు ఎంజాయ్ చేయమన్నాడే? ఎంజాయ్ చేస్తే ఇట్లా శాలరీ కట్ అవుతుంది. రేపు పిల్లలు పుట్టినాక మళ్ళీ లీవ్ మీకు. నేను అందుకోసం తీసుకోవద్దని చెప్పిన. నన్ను పిలుస్తాడు, చూసిందా సార్ మేము చెప్తే వినలేదు మీరు. ఇప్పుడు చూడు, బ్యాచ్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు ప్రెగ్నెంట్, మొత్తం డెలివరీకి పోతుండ్రు, ప్రొడక్షన్ అంటే తీయాలి నేను అంటాడు. వాంచిద్దాం వానికి ఏముండదు. ఇప్పుడు నాకు 3 డెలివరీకి పోతుండ్రు, నాకు 3 రీప్లేస్మెంట్ కావాలి అంటాడు. నన్ను పిలిచి అదే అడుగుతాడు. ఇప్పుడు డెలివరీ పోతుండ్రు, దీనికి సొల్యూషన్ ఏంటి? వాళ్ళని పిలిపిస్తాడు, నీది ఎంత, ఇన్నేళ్ళు చూసినా, ఇప్పుడు అయిపోయాయి నాకు 2-3 డెలివరీకి ఉన్నారు, ఇప్పుడు నా ప్రొడక్షన్ ఎట్లా, నేను ఎట్లా తీయాలి నువ్వు చెప్పు అంటాడు. దాని సొల్యూషన్ మేము చెప్పాలి. నేను ఎవరినో ఒకరిని నేను చేస్తాంటే, ఈ క్వాలిటీ ఉన్నోళ్ళు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కావాలి నాకు. నేను డెలివరీ ఉన్నోళ్ళు అదంతా నీ దగ్గర పంపిస్తాను. నువ్వు ఎప్పుడు డెలివరీ అవుతుంది నువ్వు చూసుకొని వాళ్ళకు వేరే రిప్లేస్ చేసుకొని వాళ్ళకి డెలివరీ పంపించుకో. నాకొద్దు ఈ డెలివరీ గ్యాంగ్స్, నాకొద్దు. ఫ్లోర్లో 15-20 మంది డెలివరీకి ఉన్నారు, మన ప్రొడక్షన్ అర్జెంట్ అంటారు. అక్కడ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు, ఫ్యాక్టరీ మేనేజర్ బండబూతులు తిడుతుండ్రు, ప్రొడక్షన్ ఎందుకు వస్తలేదు అని. వీళ్ళు డెలివరీ పోతారు, నేనేం చేయాలి? పెయిన్స్
వస్తుంటే కూడా పంపించారు బడప. పెయిన్స్ వచ్చినంటే బాగానే ఉంటాయి, ఇప్పటివరకు గంట ముందు పెయిన్స్ వస్తాయి అంటే మేము గుర్తుపట్టి సీరియస్ అవుతుంది ఇష్యూ అని మెల్లగా పంపించి వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడికి తిడుతుంటాడు, బండబులు తిడుతుంటాడు. నువ్వు వచ్చినావంటే కాళ్ళు ఎరగొడతా బిడ్డ, ఇంకా కాపురం చేసినావంటే మంచిగా ఉండదని చెప్తుంటాడు. అంటే అంత గలీజ్గా మాట్లాడతాడు. నీ మొగుడికి ఆపరేషన్ చేపిస్తా అంట. ఫ్యాక్టరీలలో లాంగ్వేజ్ ఇట్లుంటుంది, మొగుడికి ఆపరేషన్ చేపిస్తాట. సంసారం చేస్తే నేను వచ్చి చూస్తాను, నీకు సంసారం చేసినట్టే మంచిగా ఉండదు. భార్య టైలరు, భర్త సూపర్వైజర్ ఉంటే భార్య 6:30కి వెళ్ళిపోతుంది. వీడిని శాడిజం ఎట్లుంటుంది అంటే భర్తను పంపించాడు. ఏమిరా ఏం పనిరా నీకు ఇంట్లో అంటాడు. లేదు సార్ పోవాలి. ఏం చేస్తావా ఇంటికి పోయి? అదేనా పని నీకు? ఇదే పని చేస్తావా పోయి? నేను పోతా నీవు పోకంటాడు. ఎంత దారుణమైన మాట చూడండి. నేను పోతా మా ఇంటికి నీవు పోకంటాడు. ఇవి ఫ్యాక్టరీస్లో జరిగే తంతు. నేను చిన్నగా చెప్తున్నా కొన్ని సింపుల్, అతి దారుణమైన ఉంటాయి ఫ్యాక్టరీ. చిన్నపిల్లలకు ఏజ్గా అంటారు. మా దగ్గర తీసుకునే పిల్లలు బొమ్మతో ఆడుకుంటుంటారు. బొమ్మతోని చిన్నపిల్లలు మళ్ళీ బట్టలు దొరుకుతాయి కదా అక్కడ, బట్టలు తీసుకొని చిన్న చిన్న బొమ్మలు చేసుకుంటారు. ఆడు సూపర్వైజర్ మేనేజర్ చూసిందంటే ఎగిరి తంతాడు. ఏమే పైసలు తీసుకొని బొమ్మలు చేస్తాను ఆడుకుంటారు, బొమ్మలు చేస్తాడు. దానికే వచ్చిండ్రా మేము. టిఫిన్ బాక్స్ చూడలేము మనం. టిఫిన్ బాక్స్ తీయంగానే కుళ్ళిపోయిన వాసన వస్తుంటుంది. అన్నం సద్దన్నం. మధ్యాహ్నానికి ఏమై ఉంటుంది అది? ఎవరో పక్కకు పెద్దగా ఉన్న ఆంటీలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంత ముద్దలు పెడితే అవన్నీ కలుపుకొని పిల్లలు తింటారు. వాళ్ళ కుళ్ళిపోయిన టిఫిన్ బాక్స్ చూసి దయతోని పక్కకున్న సీనియర్ టైలర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అరే పాపం పిల్ల సద్దన్నం ఉంది కుళ్ళిపోయింది అని అందరూ ఒక్కొక్క ముద్ద పెడితే తిని వస్తాను. నేను ఓన్లీ 1-2% మాట్లాడుతున్నా. మీకు కళ్ళ నీళ్ళు వస్తుండొచ్చు. మీరు చేసే పని బ్రహ్మాండమైన పని. దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. వచ్చిన జీతం అంతా మొగుడు తాగేసి తంతాడు. జీతం వచ్చిందంటే 3 డేస్లో ఖాళీ. ఓటీ చేసుకో అంటాడు మళ్ళా. అంటే ఈమె జీతం తినేసి తాగేసి ఆమె నెలంతా ఓటీ చేసుకో. ఆమెకు ఓటీ ఎట్లా వస్తుంది? డైలీ 1 అవర్ ఓటీ వస్తుంది. దానికన్నా ఎక్కువ ఇయ్యరు. 6:30కి బయటికి వెళ్ళిపోవాలి. ఈమె 6:30కు బయట పోయి ఇంట్లో బ్లౌజులు కుడుతుంది. టైలర్స్ కాదు, బ్లౌజులు కుడుతుంది. బట్టలు కూడా లంగాలు అవి ఇవి ఫాల్స్ కుడుతుంది, అన్నీ చేస్తుంది. ఇప్పటివరకు 6:30, 7:30కి ఇంటికి పోయి 7:30 నుంచి 10-11 వరకు ఈ కుట్టు పనులు చేస్తుంది. అంటే దుర్భరమైన జీవితాలు. మేము ఇంటికి కూడా పోతాం వెరిఫికేషన్ కోసం. కొంతమంది 200 రూపాయల కోసం కంపెనీలు మార్చేస్తారు. నెలకు 200 డిఫరెన్స్ వస్తే కంపెనీ మారిపోతాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పట్టుకొని వస్తాం. 200 ఇవ్వకుండా వాళ్ళని పట్టుకరండి అంటాడు. ఫ్యాక్టరీస్ ఏం చెప్తారంటే, సార్ 200 కోసం ఆమె రిజైన్ చేస్తుంది అంటే మీరు ఇంటికి పోయి ఆమెకు చెప్పండి, మనం ఇట్లున్నది, మన బంధం ఇట్లా, మన కంపెనీ ఇట్లా, మనమంతా అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము, అన్న ఫ్యాక్టరీ ఇడిచి వెళ్ళిపోతామని, మనం ఎంత పటాకులు కాల్చడానికి ఇస్తాము, గిఫ్ట్స్ ఇస్తాము, మన క్లైమేట్ ఎట్లుంటుంది, ఆ ఫ్యాక్టరీ క్లైమేట్ ఎట్లుంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. 200 ఇవ్వకండి, ఆమెను తీసుకురండి. ఆమె 200 దొరుకుతుంది కానీ వేరే ఫ్యాక్టరీకి పోతా ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే ఆమె మంచి వర్కరు, ఆమెని 200 ఇవ్వకుండా తీసుకురండి.
తీసుకొస్తాం. సైకలాజికల్ కౌన్సిలింగ్ 200 ఏమొస్తుంది? మన ఫ్యాక్టరీలో అయితే ఫస్ట్ డబ్బులు వస్తాయి, నీకంతా తెలిసిన వాళ్ళే. ఈ ప్రాబ్లం ఏముందంటే సార్ ఇప్పుడు ఆమె 200 మర్చిపోతుంది. సార్ సూపర్వైజర్ బాగా గలీజ్ మాట్లాడతాడు సార్, రోజు తిడతాడు సార్ నన్ను, అమ్మ నా బూతులు తిడతాడు సార్, ఎట్లా భరిస్తాడు? అదే కదా నీ ప్రాబ్లము, నీ ప్రాబ్లం అదే కదా. నేను తిట్టకుండా నేను చూసుకుంటా, కానీ నీవు వచ్చి అంటే ఆమెకు 200 ఇవ్వకుండా మన ఫ్యాక్టరీకి వేరే రీజన్తో రప్పియాలి. 200 ఇవ్వద్దు. ఆమె మళ్ళీ 6 నెలలు పని చేసినాక మళ్ళీ రిజైన్ చేస్తాం. ఇంతమంది రిజైన్ చేసి ఎందుకు పోతుండ్రు? ప్రశ్న. కండిషన్స్ ఇంత ఘోరంగా ఉన్నాక రిజైన్ చేసి ఎందుకు పోతున్నట్టు? గుడ్డు చాకరీ చేయలేక ఆ జీతాలు పనికి రాక పోతున్నారు. ఇది రియాలిటీ. మళ్ళీ క్వశ్చన్ ఒకటి అంటే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను జస్ట్ చెప్పే 1-2%. మొత్తం మీకు 60-70% ఎక్స్ప్లెయిన్ చేసినా అంటే మీకు కక్కు వస్తుంది. మీరు తిని నా మాటలు వింటే కక్కుకుంటారు మీరు. నేను ఇంత ప్రాక్టికల్గా టఫ్గా ఎందుకుంటా అంటే, నేను ఇవన్నీ చూసినా కనుక మన పొజిషన్ చాలా బెటర్ కనుక అనుకొని ఉన్నాం. హైదరాబాద్లో వర్క్ కల్చర్ ఒక వర్క్ కల్చరే కాదు, అది నథింగ్. వర్క్ కల్చర్ అంటే బెంగళూరులో చూడాలి, మీరు ఢిల్లీలో చూడాలి, ముంబైలో చూడాలి, చెన్నైలో చూడాలి, కోయంబత్తూరులో చూడాలి. వర్క్ కల్చర్ అంటే ఏందో తోలు వచ్చేస్తారు. మొత్తం అమానవీయమే. ఇప్పుడు ఆఫీస్లోకి పోతారు కదా, ఇప్పుడు మీరు లక్కీ. ఫ్యాక్టరీలో అడుగు పడితే అది గార్మెంట్ ఫ్యాక్టరీస్లో అంటే మైనింగ్, గార్మెంట్ ఫస్ట్ వర్స్ట్ ఇండస్ట్రీ మైనింగ్. ఇప్పుడు కొత్త చట్టంలో ఏముందంటే మహిళలకు కూడా మైనింగ్లో పంపించాలన్నట. పంపించవచ్చు, పురుషులకే అక్కడ ఏం కాదు, చేత కాదు. మహిళలు మైనింగ్లో పనిచేస్తే పరిస్థితి ఎట్లుంటుంది అంటే, ఇన్ఫార్మల్ సెక్టర్లో పనిచేస్తున్నారు లేబర్ వాళ్ళు. ఇప్పుడు ఇసుక మోజు చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, కంకర పనులు చేసేటోళ్ళు. అంటే కోర్ మైనింగ్ సెక్టర్లో కూడా మహిళలకు ఎంట్రీ ఇవ్వాలట కొత్త చట్టంలో. ఆ చీకట్లో పోతే ఆ మహిళ పరిస్థితి ఏం కావాలి? అంతా పురుషులు. లోపల ఏమైనా చేసినా ఏమైనా అనట్లేదు. ఆమె శాతం అవుతుందా? కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ ఎట్లుంటాయి? ఫ్యాక్టరీలోనే ఉంటాయి. ఆ ఫ్యాక్టరీలో 60% మందికి టీబీ ఉంటుంది. 60% మందికి టీబీ ఉంటుంది. ఎవరికి మాస్క్ ఉండదు. 60% మందికి టీబీ ఉంటుంది. జీన్స్ స్టిచ్ చేసి ప్రొడక్షన్ కంప్లీట్ కాగానే ఒక వారం అడ్డం పడతారు. మాకే ఎట్లా అవుతుంటుంది? అది ముక్కులో పోయి ముక్కు ఇట్లా జీతే బ్లూ కలర్ వస్తుంది, మ్యూకస్ ముక్కులోంచి. దగ్గితే బ్లూ కలర్ స్ఫుటం వస్తుంది. దగ్గితే బ్లూ కలర్ నోరంతా బ్లూ అయిపోతుంది. చీదితే ముక్కులంతా బ్లూ కలర్ వస్తుంది. కళ్ళు మండుతుంటాయి. తల ఇట్లా అంటే బ్లూ కలర్ డస్ట్ వస్తుంది. మనం వేసుకునే జీన్స్ ఎంత అందంగా ఉంటుందో అది తయారు చేసే ప్రాసెస్ అంత దారుణంగా ఉంటుంది. మాకంతా ఇట్లే చెవు ఇట్లా అంటే బ్లూ కలర్. ఏ ప్రొడక్షన్ నడిస్తే ఆ కలర్. డైస్, భయంకరమైన డైలు. వాషింగ్ సెక్షన్ పోతే వాళ్ళ చేతులు అంతా పొక్కలు ఉంటాయి. యాసిడ్లు పడి సోప్ యూజ్ చేసి పొక్కలు, హోల్స్. దాని మీద క్రీమ్ పూస్తారు, పని చేస్తారు. క్రీమ్ పూసుకుంటారు, పని చేస్తారు. కొంతమందికి అయితే ఈ స్కిన్ అంతా అవుట్ అయ్యి బొక్కలు కనిపించే స్టిచ్కి వచ్చేసి ఉంటారు. వాళ్ళకు కొన్ని గ్లౌజులు ఇస్తారు, గ్లౌజులు వేసుకొని పని చేయండి. ఆ సిచ్యువేషన్ మనం చూసి ఉన్నాం కూడా లైఫ్లో. ఇప్పుడు నేను కూడా అనుకోలే,
అబ్బా ఎంత పెద్ద బిల్డింగు, ఏమేమి సౌకర్యాలు, ఏసీ గీసీ, అబా బా బా బా, లేటెస్ట్ మిషన్స్, లేటెస్ట్ క్లీన్ ఎన్వైర్న్మెంట్, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అనుకున్నాం. లోపల పోగానే మనం ఆటోమేటిక్గా ఇంటెలిజెంట్గా తయారైపోతాం. మనం ఎంత క్రూరంగా ప్రవర్తిస్తే అంత డబ్బులు ఇస్తారు వాళ్ళు. అంటే స్టాఫ్ ఎంత క్రూరంగా ఉంటే అన్ని డబ్బులు ఇస్తారు. మూడు నాలుగు సంవత్సరాలకు కానీ జీతం పెరగని, లేదా మినిమం 1-2 years కానీ జీతం పెంచని మేనేజ్మెంట్ నాకు థర్డ్ మంతే ఇచ్చేసింది జీతం. ఎంత ఇచ్చింది? 250% ఎక్కువ ఇచ్చింది జీతం. 1200 నా బేసిక్ పే ఉన్న నా జీతం 3.5 ఏళ్ళు దాటేటప్పటికి 18,000 అయిపోయింది. 1200 ఎక్కడ, 18,000 ఎక్కడ. 10,000 దాటడానికి 5 సంవత్సరాలు పడుతుంది. అక్కడ 10,000 దాటడానికి నీ జీతం 10,000 టచ్ కావాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. నాకు 3.5 సంవత్సరాలలో 18,000 జీతం. ఎందుకు అని మీరు అడగొద్దు. మీరు మేనేజ్మెంట్కి ఎన్ని ఈజీ ఐడియాస్ ఇస్తారో, ఎన్ని బ్రహ్మాండమైన ఐడియాస్ ఇస్తారో వాళ్ళంతా మీకు జీతం ఇస్తారు. కష్టపడేవానికి జీతం లేదు, వాడి జీతం 7-8,000. మేనేజ్మెంట్కి ఫీడ్బ్యాక్ ఇచ్చి, సొల్యూషన్స్ ఇచ్చి, నానా యాగి చేసేటోళ్లకు జీతాలు పెరుగుతున్నాయి, ఫెసిలిటీస్ పెరుగుతాయి, మర్యాద పెరుగుతుంది. మనం ఎప్పుడంటే అప్పుడు ఫ్యాక్టరీకి రావచ్చు, వెళ్ళిపోవచ్చు. నా జీతం 1,200 నేను జాయిన్ అయినప్పుడు, 1,200. కానీ ఒక్కటి ఏముంటుందంటే, మనం ఫ్యాక్టరీలో ఎంటర్ కాగానే సెక్యూరిటీ వాళ్ళందరూ ఇట్లా కొడతారు. సెక్యూరిటీ వాడు కూడా తెలిసి ఉంటుంది వీడి జీతం 1,200 అని. వాడి జీతం 5-6 వేలు ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ జీతం 5-6 వేలు ఉంటుంది, నా జీతం 12,000 ఉంటుంది. కానీ వాడు సలాం సాబ్ అంటాడు. ఆ సలాం ఎఫెక్ట్ ఎట్లుంటుందంటే, మనకు 1,200 జీతం కూడా సంతోషంగా అనిపిస్తుంది. చూసినా, మనం ఎంటర్ కాగానే సెక్యూరిటీ వాళ్ళంతా ఇట్లా కొడతారు. వాడిని కూడా తెలుసు మన జీతం 1,200 ఉంటుంది. మనం కూర్చునేది ఏసీలో, వాడు సెక్యూరిటీ గేట్ దగ్గర ఉంటాడు. మనకు చెకింగ్ కాదు, అందరికీ చెకింగ్ అయింది. అంటే ప్రివిలేజెస్ ఎట్లొస్తుంది మేనేజ్మెంట్ అంటే, నువ్వు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, ఎవరు చెప్పనక్కర్లేదు, ఎక్కడ పోతున్నావు కూడా చెప్పనక్కర్లేదు. కొంతమంది అన్నీ ఎంటర్ చేయాలి, వాడు ఎక్కడ పోతుండో, ఎక్కడ వస్తుండో, ఎప్పుడు వచ్చిండు, ఏం చేయాలి. మన స్కిల్ సెట్ చూసి మన ప్రివిలేజెస్ వేరే ఉంటాయి. ఇక్కడ లేబర్ లాస్ అవన్నీ ఏముండవు. అందరికీ 10% పెంచుతాడు, మనకు 200% ఇచ్చేస్తాడు. ఎవడు కిమ్మనొద్దు, వాడు మనకన్నా కష్టపడి ఉంటాడు. నేను లేబర్ లాస్ గురించి చెప్తున్నా. నా ఫ్రెండ్ ఉంటాడు, వాడికి 20%, 30% జీతం, నాకు 200% హైక్. వాడు నాకన్నా కష్టపడతాడు, వాడు ఉట్టి కష్టపడుతుంటాడు అంతే. మనం కష్టపడం, మనం ఫీడ్బ్యాక్స్ ఇస్తుంటాం. అరే ఏంద్రా మనం ఇంత కష్టపడుతుంది కదా, నాకేమో ఇట్లా అడుగు అంటే అడిగే ధైర్యం, అడిగితే తీసేస్తారు. ఇష్టం ఉంటే చేయలేకపోలేదంటారు. అంటే లేబర్ లాస్ గురించి చెప్తున్నాను మీకు, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎట్లుంటుంది అసలు ప్రాక్టికలా ఇవన్నీ. అంటే నాకు నవ్వు వస్తుంది. ప్రతి 3 నెలలకు లేబర్ కమిషనర్ వస్తాడు, ఫ్యాక్టరీకి వస్తాడు విజిట్ కోసం. టీ కాఫీ తాగుతాడు, బొకే తీసుకుంటాడు, స్వీట్ బాక్స్ ఒకటి ఉంటుంది, దాంట్లో అమౌంట్ ఉంటుంది, అది తీసుకొని వెళ్ళిపోతాడు. వాడు మొత్తం డాక్యుమెంట్స్ అంతా మేము ఇవ్వాలి, ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడ విజిట్ చేసిండ్రు, ఎక్సలెంట్ కండిషన్స్ ఉన్నాయి అని మేమే టిక్ చేయాలి.
వానికి టిక్ చేసే ఓపిక లేదు. లేబర్ కమిషనర్కి టిక్ చేసే ఓపిక లేదు. మేమే టిక్లు పెట్టాలి. ఎక్సలెంట్ ఏ బి, ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్ని చోట పెడితే వాడు సార్ అంటే అన్నీ కరెక్ట్ ఉన్నాయా? ఉన్నాయి సార్. పెట్టినావా? కార్లో పెట్టించినావా డబ్బా? నాకు పెట్టించిన సైన్స్. వాడు వచ్చింది లేదు, సాక్షింది లేదు. వస్తాడు, ఆఫీస్లో కూర్చుంటాడు, రిసెప్షన్లో టీ కాఫీ తాగుతాడు, డబ్బా తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇలాంటి లేబర్ కమిషనర్స్ ఉంటే లేబర్ లాస్ ఇంప్లిమెంట్ అవుతాయా? నేను చెప్తున్నా కదా, 95% దారుణాలు జరుగుతుంటాయి ఫ్యాక్టరీలలో. ఇంకా మావి నయం, స్మెల్టింగ్ ఫ్యాక్టరీలు, గ్లాస్ ఫ్యాక్టరీలు, అంటే చెప్తున్నా కదా, ఐరన్ స్మెల్టింగ్ ఉంటాయి, వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్స్ ఉంటాయి. అవి ఇంకా దారుణాలు. మైనింగ్ ఉంటుంది, అక్కడ ఇంకా అక్రమాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఇప్పుడు ఫార్మింగ్ పాలసీ ఉంది, ఫార్మ్ లేబరర్స్కి ఏం చేస్తారు? మీరు ఎక్కడని సూపర్విజన్ చేస్తారు? ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఒక 200 మంది పనిచేస్తారు అగ్రో ఇండస్ట్రీలో. ఎవరు పోయి చెక్ చేస్తారు రోజు పొద్దున? డిస్క్రిమినేషన్ అంటారు ఆడవాళ్ళకు మగవాళ్ళకి. ఇప్పుడు ఇప్పుడు నా ఫ్రెండ్స్తోనే డిస్క్రిమినేషన్ అయిపోయింది. నేనేం చేయలేను. నాకు 200% జీతం పెంచి వాడుకు 30-40% పెంచితే వాడు నా పట్ల యాటిట్యూడ్ ఎట్లుంటుంది వానికి? నువ్వేం మాయ చేసినావురా? నువ్వేం పని చేయనే చేయవు, నీకు అంతం ఇచ్చిండ్రు. పోయి అడిగితేమో చేస్తే చేయలేకపోతే పో అంటున్నారు. అరే ఏం చేయాలన్నా మాకు కూడా చెప్పరా? వాళ్ళకి అది చేతనవుతుందా? కాదు. వాళ్ళ కష్టజీవు, వాళ్ళకి ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు. అది నాకు తెలుసు, వాళ్ళకు తెలుసు. నేనేం చేస్తున్నా వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నా నాకు బాగా తెలుసు. వాళ్ళు నాకన్నా 200% ఎక్కువ పని చేస్తున్నారు. గొడ్లు పని చేసినట్టు చేస్తున్నారు, ప్రాక్టికల్ వర్క్ చేస్తున్నవాడు. వాళ్ళకి జీతం 30-40% పెంచేది. నాకు ఎక్కడైనా పని చెప్తే 15 రోజులు 20 రోజులే పని, తర్వాత ఇంకో వేరే చోట, తర్వాత వేరే చోట, తర్వాత వేరే చోట. డెసిగ్నేషన్ ఒకటే ఉంటుంది, పనులు ఏమన్నట్టు అది చెప్తారు. 2 రోజులు ఫ్యాక్టరీకి రాకపోయినా పర్వాలేదు అంటాడు. అంటే మనం బయట తిరుగుతుండాలి, ఎక్కడ ఎవడు అడగడు. పని అయిపోవాలి, పని అయిపోవాలి అంతే. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఇట్లుంటుంది అక్కడ. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నీకేం కావాలో అది తీసుకో, పని అయిపోవాలి అంతే, ఫైనల్. ఇలాంటి టార్గెట్లు మా ఫ్రెండ్స్కి ఉండవు. వాళ్ళకి 30%, 40%. వాళ్ళు రియల్లీ హార్డ్ వర్కింగ్, వాళ్ళు చేసే పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేసి గొడ్డు పని చేసి చేస్తారు. వాళ్ళకి 30-40%. మాట ఉండోళ్ళకు 100%, 200% పెంపు. తప్పు కరెక్టే. ఒక పాలసీ లేదు మేనేజ్మెంట్స్కి. ఎవడు క్రూరంగా ఉంటాడో, ఎవడు డబ్బులు వచ్చే పని చేస్తాడో, ఎవడు తికమక పనులు చేస్తాడో వానికే వాల్యూ ఉంది. పొగడుతులు కూడా మాట ఉండోళ్ళకి, దెబ్బలు కూడా మాట ఉండోళ్ళకి. ఏమైనా తేడా వచ్చిందంటే బండ బూతులు తిడతారు మమ్మల్ని. ఏమరా 200% జీతం తీసుకొని పెంపు ఇస్తే ఇట్లే చేస్తావు? ఎంత రిస్క్ ఉంటుంది? అసాధ్యమైన పనులు ఇస్తారు. ఏమైనా చేయి నాకు తెలియదు, ఇది చెప్పే తరీక. ఏమన్నా చేయి నాకు తెలియదు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నీకేం కావాలంటే తీసుకో, పని అయిపోవాలి అంతే. ఇది మా వర్కింగ్ స్టైల్. ఫ్రీడమ్ ఉంటుంది, రిస్క్ అది ఎట్లయితే పని, అవన్నీ తెలియదు. పని కావాలి, అది ఉంటుంది, ఇది ఉండదు, ఇది ఉంటుంది. ఇప్పుడు ఏ లేబర్ చట్టాన్ని బట్టి నాకు జీతం ఇస్తున్నారు, ఏ లేబర్ చట్టాన్ని బట్టి మా ఫ్రెండ్కి జీతం ఇస్తున్నారు?
ఫ్యాక్టరీలలో ఆఫీసులలో మహిళలతోని చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు, అసహ్యంగా ప్రవర్తిస్తారు. దీనికి చట్టం ఏం ప్రొటెక్షన్ ఇస్తుంది? ఇప్పుడు సాఫ్ట్వేర్ లాంటి సంస్థల్లోనే వేల కేసులు అవుతుంటాయి, దాంట్లో 5-10 కేసులు బయట వస్తాయి. ఇవి కూడా సాల్వ్ చేయాలి మేము. అంటే డేంజరస్ కేసెస్ ఇవన్నీ. వాడు ఎవడు చేసిండు, వాడిని పోయి సారీ చెప్పించి వాడు చెప్పానంటాడు, నేను చేయలేదంటాడు. వాడు చేసింటాడు ఆ పని, నేను చేయలేదంటాడు. వాడు టాప్ మేనేజర్ ఉంటాడు, ఏం చేయాలి? పోయి వాడిని చెప్పండి, నీవే పోయి చెప్పు, వాడు సారీ చెప్పి లెటర్ రాపి అంటాడు. వాడు జిఎం స్థాయి వ్యక్తి, వాడి దగ్గర పోయి లెటర్ రాయమంటే బండ బుద్ధులు తిడతావాడు. ఇవ్వడరా నాకు చెప్పేటాడు అంట, ఇవ్వడరా నేను జిఎం రా, నన్ను నువ్వు అపాలజీ లెటర్ రాయమంటావు, నీకు ఎంత ధైర్యం రా నీకు? ఫ్యాక్టరీ బయట ఇసిరి పడేస్తా నేను అంటాడు. ఓ 15 నిమిషాలు మాట్లాడి వాటితో ఆ లెటర్ రాపిస్తాం. మనం చెప్తాం, నువ్వు అపాలజీ లెటర్ రాయలేదంటే నువ్వు నన్నేసేది కాదు, నిన్ను బయటేస్తారని చెప్తాం. విత్ ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ ఏముండదు మా దగ్గర, ప్రూఫ్స్ ఉన్నాయి. నువ్వు అపాలజీ లెటర్ రాయలేదంటే నీ పని అయిపోతుందని మేము కూడా అదే లెవెల్లో చెప్పి వాటి దగ్గర అపాలజీ లెటర్ రాపించుకొని ఆ ఇష్యూని కూల్ చేస్తాం. అంటే ఇది లేబర్ లాస్ వైలేట్ చేసినట్టు కదా. ఒక జిఎం స్థాయి వ్యక్తి అసహ్యంగా ప్రవర్తిస్తే ఆ కేసులన్నీ ఇట్లే మాయమవుతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలన్నీ ఇట్లా అవుతున్నాయి. ఇక ఫ్యాక్టరీలో అయితే కామన్. అది లక్షల జీతాలు, వాడు చేసే పని ఇది. మా అటువంటి పోయి వాడిని బెదిరియొద్దు, పుచ్చగించాలి. నీకెక్కడ ఉద్యోగం దొరకకుండా చేస్తాడట్రా, మరి నీ ఇష్టం. మరి నువ్వు చేసిందేమో కంత్రి పని, పోనీలే అని వదిలేస్తుండు. నువ్వు లెటర్ రాసి అంతే, లెటర్తో ముగింపు. ఎవరు బాధితురాలు ఉంటారో ఆమెకు ప్రమోషన్, స్పెషల్ ప్రమోషన్. ఆమెను కూడా కన్విన్స్ చేయాలి కదా. అయ్యింది అయిపోయింది, ఇక నుంచి వాడు సత్ప్రవర్తనతో ప్రవర్తిస్తాడు, వాడిని దరిదాపుల రానియము, నీకు ప్రమోషన్ ఇవ్వటం జరుగుతుంది కనుక నీవు కొత్త ప్రమోషన్ తీసుకొని కొత్తగా నీవు పని చేయని ఆమెను పంపించేసాడు. అంటే ఫ్యాక్టరీలు రన్ అయితే అంటే కష్టజీవులతో రన్ కావు, మాట్లాడుతూ రన్ అయితే. కష్టజీవులు కష్టపడుతూనే ఉంటారు, బ్రహ్మాండంగా పనిచేస్తారు. వాళ్ళకు 10, 20, 30% ఇస్తారు. కషాయ పని అంతా మాట్లాడేళ్ళకి ఇస్తారు. ఏ లేబర్ లాస్ కంట్రోల్ చేస్తున్నాయి ఇవన్నీ? మాకు బాధ కలుగుతుంటుంది. ఏంటి ఇది నరకం కదా ఇది అనిపిస్తుంటుంది. అయినా చేయాలి, మా ధర్మం మాకుంటుంది. ఇప్పుడు మహాభారతంలో ఎన్నో అక్రమాలు జరిగినాయి, కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు వాళ్ళతోనే మాట్లాడాలి. దుర్యోధనులు ఉంటారు, దుశ్శాసనులు ఉంటారు, కృష్ణులు ఉంటారు, కర్ణులు ఉంటారు. మహాభారతంలో క్యారెక్టర్స్ అంతా ఫ్యాక్టరీలో ఉంటారు. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు లేబర్ రిఫార్మ్స్ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి? అప్పుడు కూడా ఉండే లాస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న చట్టాల ప్రకారం పోతే అసలు ఎంప్లాయ్మెంట్ దొరికేది కష్టం. ఇప్పుడు ఇవన్నీ సాకుగా చెప్పి చాలా మందిని ఫిల్టర్ చేసి అతి తక్కువ ధరలో పనిచేసే కండిషన్స్ వస్తాయని నేను జోస్యం చెప్తున్నా. ఇది కరెక్ట్ అవుతుంది చూడండి. ఈ లేబర్ రిఫార్మ్స్ వల్ల జాబ్స్ టఫ్ అయిపోయి రెగ్యులేషన్స్ ఎక్కువయ్యి చాలా తక్కువ జీతంలోనే ఎక్కువ పని చేయించుకునే కండిషన్స్ ఈ లేబర్ లాస్ వల్ల ఖచ్చితంగా వస్తాయని నేను అనుకుంటూ నమస్కారం.